హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. ఈరోజు టుమారో ప్రోమో అంటే రేవటి ప్రోమో చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఈరోజు ఎపిసోడ్లో ఓట్ అప్పీల్ చేశారు కదా హౌస్మేట్స్ నాగాని అనుష్కని సాకిత్ని. అందులో దివ్యకి లీస్ట్ ఓట్స్ వచ్చింది కాబట్టి దివ్య వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. దివ్య రాగానే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఏంటి పాలిటిక్స్ అనమాట. సో నెక్స్ట్ రేపటి ప్రోమోలో చూసుకున్నట్లయితే దివ్యని వైల్డ్ కార్డ్కి పంపించారు కదా బిగ్ బాస్. సో ర్యాంకింగ్ ఇవ్వమంటే 1 to 13 దివ్య వచ్చేసరికి 13లో ఫ్లోరా సైన్ అని పెట్టిందనమాట. ఎందుకు అని రీజన్ కూడా చెప్పింది, యాక్టివ్గా ఉండడం లేదు ఇంట్లో అని చెప్పి. నెక్స్ట్ 9th and 10th వచ్చేసరికి 9th హరీష్ గారిని, 10th వచ్చి శ్రీజ గారిని పెట్టారు. అండ్ ర్యాంకింగ్ కూడా చెప్తాను ఫస్ట్ 1 నుంచి 13 వరకు. సో 12th రాముని పర్ఫార్మెన్స్ అండ్ నీకు పర్ఫార్మెన్స్ కానీ నీ గేమ్ ప్లే కానీ నాకు కనపడలేదు అని రాముని అనింది అనమాట. 12th పొజిషన్లో పెట్టింది. నెక్స్ట్ శ్రీజ అనింది సో ఎప్పుడైనా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని. ఆ మాట పూర్తి అవ్వకుండానే ఓవర్లాప్ అయిపోతుంది శ్రీజ. అది నా స్ట్రెంగ్త్ అనుకుంటున్నా అని చెప్పి. నెక్స్ట్ ఇంకా దివ్య చెప్తుంది ఇప్పుడు కూడా నువ్వు వినవంటే ఇంకా వినవన్నమాట అని చెప్పి చెప్తుంది. నీ ఎక్స్ప్రెషన్స్ కూడా నాకు నచ్చవు, కొన్నిసార్లు ఒక యాటిట్యూడ్ లుక్ ఇస్తావు, నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్లు అని దివ్య శ్రీజ గురించి చెప్పింది అనమాట. నెక్స్ట్ హరీష్ గారు అంటారు నేను వెళ్ళిపోలేదు, ఓడిపోలేదు, గాయపడ్డ పుల్లాగా గట్టిగా ఫైట్ చేశాను, ఎప్పుడు గివప్ ఇవ్వలేదు, అండ్ నామినేషన్స్లో కూడా అస్సలు గివప్ చేయలేదు, గాయపడ్డ పుల్లాగా గట్టిగా అలానే ఫైట్ చేస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తుందన్నమాట. సో వాళ్ళ ర్యాంకింగ్ బట్టి వాళ్ళకి రీజన్స్ చెప్తున్నప్పుడు వాళ్ళ డిఫెండింగ్ ఆన్సర్స్ అనమాట. ఇప్పుడు ర్యాంకింగ్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి బర్నీ గారు, సెకండ్ ఇమాన్యుయల్, థర్డ్ వచ్చి సంజన గారు, 4th వచ్చేసి డెవాన్ పవన్, 5th తనూజ, 6th వచ్చేసరికి సుమన్, 7th వచ్చేసరికి రీతు చౌదరి, నెక్స్ట్ 8th వచ్చి ప్రియా, 9th వచ్చేసరికి హరిత హరీష్, 10th వచ్చేసరికి శ్రీజ, 11th పొజిషన్ వచ్చి పవన్ కళ్యాణ్, ఇంకా 12th వచ్చి రాము రాథోడ్, 13th వచ్చేసరికి ఫ్లోరా సైనా. సో ఇది 1 to 13 తన ఉద్దేశంలో తను ఇస్తున్న ర్యాంకింగ్ అనమాట. సో దివ్య ఉద్దేశంలో రేపటి ప్రోమో సూపర్ ఉంది. సో రేపు ఎపిసోడ్ కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. దివ్య వచ్చాక కొంచెం మూమెంట్ అనేది స్టార్ట్ అయినట్టుంది బిగ్ బాస్లో, చూడాలి మరి. సో నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.